నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శాసన మండలిలో సంక్షేమ పథకాలపై అధికార విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం. పెన్షన్ల తొలగింపు ఆరోపణలపై వివరణ ఇచ్చిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. బడ్జెట్ సమావేశాలు ముగిసేలోపు తల్లికి వందనం పెండింగ్ బకాయిలు చెల్లించాలి. శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్. జిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అన్ని శాఖల అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. టీ20 ప్రపంచ కప్ లో నమీబియాపై భారత్ ఘన విజయం. 93 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన టీమిండియా. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు అధికార విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదాలతో దద్దరిల్లాయి. సంక్షేమ పథకాల అమలుపై వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ముఖ్యంగా వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో సభా వాతావరణం వేడెక్కింది. ఈ చర్చలో పెన్షన్ల అంశంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జోక్యం చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత 20 నెలల్లో ఒక్క పెన్షన్ తొలగించలేదని స్పష్టం చేశారు. 4.7 లక్షల మరణాల కారణంగా 2.7 లక్షల పెన్షన్లు ఆగిపోయాయని, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 63.2 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నామని వివరణ ఇచ్చారు. సభ్యులు అడిగినటువంటి క్వశ్చన్ అధ్యక్ష, సప్లిమెంటరీలో 2029 నాటికి 39 లక్షల పెన్షన్లు ఉన్నాయి అధ్యక్ష. అది తప్పు అధ్యక్ష. 54 లక్షల 10,000 పెన్షన్స్ 2019కి ఉన్నాయి అధ్యక్ష. అక్కడి నుంచి వాళ్ళు 65 లక్షలు చేశారని చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే 39 అనేది చాలా తప్పు. 54 లక్షల 10,000 పెన్షన్స్ 2019 నాటికి అప్పటి కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. తెలుగుదేశం ప్రభుత్వం పెన్షన్ తీసామని చెప్తున్నారు అధ్యక్ష. ఇప్పటి వరకు గత 20 నెలలుగా పెన్షన్స్ తీయడం అనేది ఎక్కడా జరగలేదు అధ్యక్ష. గత గవర్నమెంట్ లో 6 నెలలకు ఒకసారి 6 స్టెప్ వ్యాలిడేషన్ అని చెప్పి పెన్షన్ తీసి కొత్తవి ఇచ్చారు అధ్యక్ష. 20 నెలల్లో పెన్షన్స్ అనేది ఎవరికి కూడా తీయలేదు అధ్యక్ష. స్పౌస్ పెన్షన్స్ కూడా వెంటనే శాంక్షన్ చేయడం అవుతుంది అధ్యక్ష. ఎవరైతే భర్త చనిపోతారో, వృద్ధాప్యం పెన్షన్ లో ఎవరైతే భర్త చనిపోతారో వెంటనే భార్యకి కష్టం కలగకుండా, ఎందుకంటే వాళ్ళు హస్బెండ్ పెన్షన్ ఆ కుటుంబానికి కొంచెం సాయం ఉంటుంది. హస్బెండ్ చనిపోయిన తర్వాత భార్యకి వెయిట్ చేయకుండా వెంటనే పెన్షన్ ఇచ్చేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సుమారు ఇప్పటికే 2,50,000 స్పౌస్ పెన్షన్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఎవరైతే స్వర్గస్థులు అవుతున్నారో వాళ్ళ పెన్షన్ ఆగడం అనేది వాస్తవం అధ్యక్ష. స్వర్గస్థులైన వారికి పెన్షన్ ఉండదు కదా అధ్యక్ష. వాళ్ళు 4,70,000 మంది గత 20 నెలల కాలంలో చనిపోయారు అధ్యక్ష. వాళ్ళ పెన్షన్ ఆపడం జరిగింది. మరి అలాగే ఎవరైతే 3 నెలల పాటు పెన్షన్ తీసుకోవాలో వాళ్ళు పర్మనెంట్ మైగ్రేషన్ కింద పెన్షన్ ఆపడం జరుగుతుంది అధ్యక్ష. ఆ 3 నెలల కాలంలో కూడా 1 నెల గత ప్రభుత్వంలో 1 నెల ఇవ్వకపోతే ఆ నెల పెన్షన్ కోల్పోవడం జరుగుతుంది అధ్యక్ష. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 నెలల్లో ఏ నెల వచ్చినా కూడా 3 నెలల పెన్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు చాలా మంది ఆంధ్రప్రదేశ్ లో వలసగా కొంతమంది బయటకి ఉద్యోగం కోసం వెళ్ళిన వాళ్ళు ఉంటారు, లేదా కొడుకు దగ్గర ఉండడానికి కొడుకు బయట ఉద్యోగం చేస్తే కొడుకు దగ్గర నివాసం ఉండడానికి వెళ్తున్నారు. వాళ్ళకి కూడా గౌరవప్రదంగా 3 నెలల్లో ఎప్పుడు వచ్చినా కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అంటే యావరేజ్ గా చూసుకున్నా కూడా ఈరోజు ఈ ప్రభుత్వం 20 నెలల కాలంలో 55,000 కోట్ల రూపాయలు పెన్షన్ నిమిత్తం ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ప్రతి నెల 1వ తారీఖున ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు గొప్పగా చెప్పవచ్చు, కానీ ఒక విషయం చెప్తాను అధ్యక్ష. గడిచిన 2019 నుంచి 24 టైంలో మొత్తం కలిపితే 91,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెడితే ఈరోజు కూటమి ప్రభుత్వం 20 నెలల కాలంలోనే 55,000 కోట్ల రూపాయల పెన్షన్ నిమిత్తం ఖర్చు చేయడం జరుగుతుంది అధ్యక్ష. అది సంవత్సరానికి 33,000 కోట్లు, 20 నెలలకి 55,000 కోట్లు అధ్యక్ష. సంవత్సరానికి అధ్యక్ష. ప్రతి నెల 2,750 కోట్లు ప్రతి నెల ఖర్చు చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం యావరేజ్ తీసుకుంటే 5 నెలకి 1,500 కోట్లు మాత్రం ఖర్చు చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి నెలకి 1,200 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఈరోజు పెన్షన్ నిమిత్తమై గ్రామాల్లో ప్రతి నెల 1వ తారీఖున ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అంటే పెన్షన్ అనేది చాలా గౌరవప్రదంగా ప్రతిష్టాత్మకంగా ఈ ప్రభుత్వం తీసుకుంది అధ్యక్ష. ఈ ప్రోగ్రామ్ అనేది ప్రతి నెల 1వ తారీఖున పేదలకి అందజేసి చాలా కుటుంబాల్లో ఆనందం కల్పించినటువంటి ఈ పెన్షన్ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 1వ తారీఖున ఆయన కూడా ఒక గ్రామానికి వెళ్ళి ఇవ్వడం అనేది చాలా
గమనించాల్సిన విషయం అనేది మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తుంది. తల్లికి వందనం పెండింగ్ బకాయిలు బడ్జెట్ సమావేశాలు ముగిసేలోపు చెల్లించాలని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ తల్లికి వందనం పేరిట ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు చెల్లిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం మొదటి ఏడాది పూర్తిగా యగనామం పెట్టడమే కాకుండా రెండో ఏడాది కేవలం 13,000 ఇచ్చి చేతులు దులిపేసుకుందని 15% మందికి పైగా విద్యార్థులకు 8,000, 9,000 మాత్రమే ఇచ్చారని ఆరోపించారు. కంపెనీల ఏర్పాటు పేరుతో రాష్ట్రంలోని విలువైన భూములను 99 పైసలకే చంద్రబాబు తన బినామీలకు ఇష్టారాజ్యంగా దారదత్తం చేయడంపై ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం భూ కేటాయింపుల విషయంలో నిబంధనలు పాటించడం లేదని ఆరోపించారు. మా సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడాడు. ఆయన మాట్లాడి చెప్తే అది కాదు అంటారు. అమ్మఒడి గురించి వచ్చింది, అది ఎప్పుడేది దాన్ని తల్లికి వందనం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం పేరు, మా ప్రభుత్వంలో మేము అమ్మఒడి పేరు. 1,00,000 మందికి ఇచ్చాం, అందరికీ ఇచ్చామన్నారు. సరే మీరు చెప్పారు, కానీ గత ప్రభుత్వం వచ్చి 15,000 ఇస్తామని చెప్పి మెయింటెనెన్స్ కానీ 2,000 రూపాయలు తీసింది, 13,000 ఇచ్చింది. మేము వస్తే మాత్రం 15,000 పూర్తిగా ఇస్తాను, ఏ ఒక్కరికైనా 15,000 ఇచ్చారా అనేది మా సభ్యుడు అడిగాడు. దానికి సమాధానం లేదు, లేకపోతే నేను లేచి ఒక మాట చెప్పాను, సార్ మీరు 13,000, 15,000 అది పక్కన పెడితే ఏదైతే మీరు ఇచ్చిన ఆ 13,000, 15,000 కూడా ఆ 13,000 రూపాయలు కూడా 100% అందరికీ రాలేదు. సుమారు 15% సుమారు సబ్జెక్టు కరెక్షన్ అంకి మీరు వెరిఫై చేసుకోండి. క్షేత్ర స్థాయిలోను ఎందుకు రాలేదో, ఇంకెందుకు ఇవ్వలేదో, 7,800 రూపాయలు ఇచ్చారు, ఇంకా 7,800 రూపాయలు ఇంకా ఇవ్వాలి. వాళ్ళకి 1000 అటు ఇటు 6-7 మీరు ఇవ్వాలి. దయచేసి వెరిఫై చేసుకోండి చెప్తే మీరు చెప్తే అబద్ధమనే మాట చెప్తారన్న. పోనీ మీరు ఏమి వివరణ ఇవ్వండి అని పర్లేదు. అప్పుడు నేను చెప్పాను, ఈ శాసనమండలి సాక్షిగా ఇది ఒక గవర్నమెంట్ సభ, ఇందులో మాట్లాడుతుంది ఒక పార్టీ ఒక పక్షానికి మా పార్టీ నన్ను లీడర్గా గుర్తించి ఇక్కడ పంపించింది. ఆ హోదాలోనే ఆ గౌరవంతోనే ఇక్కడ మాట్లాడుతున్నాను. ఒకవేళ నేను చెప్పింది ఏదైనా అబద్ధమైతే, ఒక సత్యదూరం అయితే అది విత్డ్రా చేసుకుంటాను, సభకి అపాలజీ కూడా చెప్తాను అని కూడా చెప్పాను. ఎందుకు నేను జన్మానికి 15 సంవత్సరాలు మంత్రి చేశాను, 5 సంవత్సరాలు ఎంపీగా చేశాను. సాంప్రదాయాలు కానీ పరిస్థితులు కానీ తెలుసు. ఎందుకు ఏ విషయం ఉన్నా క్షేత్రస్థాయిలో తెలుసుకోకుండా మాట్లాడే పరిస్థితి కాదు. ఒకసారి వెరిఫై చేసుకోండి, దయచేసి అవి ఇప్పించండి అని చెప్పాం. కాదు ఇవ్వక్కర్లేదు, మీరు చెప్తున్నంత సత్యదూరం, మీరు 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 ఇలా తప్పుతో పడి అని ఆయన అడ్డుకోలుగా మాట్లాడతారు. ఇప్పుడు కూడా చెప్తాను సభ మీ అందరి సాక్షిగా ఈ మీడియా సాక్షిగా, ఇంకా రాష్ట్రంలో చాలా మంది విద్యార్థులకి 100 మందో 1000 మందో కాదు, లక్షల్లో విద్యార్థులకి 7,000 రూపాయలు ఇంకా బకాయి ఉంది. మా గౌరవనీయులు ఎలవేపు గారు చెప్పినట్లుగా 2 ప్రశ్నల మీద మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. అందులో ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భర్త చనిపోయినటువంటి కొత్తగా వితంతువులుగా ఉన్నటువంటి మహిళలకి పెన్షన్ ఎంతమందికి ఇస్తున్నారు, అదేవిధంగా మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 60 సంవత్సరాలు నిండినటువంటి వృద్ధులకి, మహిళా వృద్ధులకి ఎంతమందికి పెన్షన్లు ఇస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నించడం జరిగింది. 2024 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దిగిపోయేసరికి, లేదు 2019 జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడేటానికి ఈ రాష్ట్రంలో 39 లక్షల మందికి పెన్షన్లు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సుమారు 27 లక్షల మందికి పెన్షన్లు పెంచి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పెన్షన్లు ఇవ్వడం జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో 66 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 టైంకి 66 లక్షల మందికి ఉన్నటువంటి పెన్షన్లు ఈ ప్రభుత్వము గత ఈ నెల ఫిబ్రవరి నెలకి 61 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తుంది. అంటే సుమారు 5 లక్షల మందికి పెన్షన్లు ఎగ్గొట్టే పరిస్థితి. రీవెరిఫికేషన్ పేరుతో దివ్యాంగులకి సుమారు 1,00,000 మందికి పెన్షన్లు ఏరివేశారు.
అదే సందర్భంలో ఈవేళ 2.75 లక్షల మందికి ఇంకా సుమారు పెన్షన్ అర్హత పొందినటువంటి వారు అప్లై చేసి పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా అర్హత కలిగినటువంటి వాళ్ళు 3 లక్షల మంది ఉన్నారు. శాసన మండలిలో గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో భాగంగా కొన్ని విషయాల్ని ప్రస్తావించడం జరిగింది. ప్రధానంగా గవర్నర్ల వ్యవస్థ మీద, అలానే రాష్ట్రపతి వ్యవస్థ మీద ప్రజలందరికీ కూడా ఒక అపారమైనటువంటి గౌరవం. మరి అలాంటి వ్యవస్థలో ఉన్నటువంటి గవర్నర్ గారి చేత నిన్న పచ్చి అబద్ధాలు చెప్పించినప్పుడు యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయినారు. ప్రధానంగా అందులో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే, నేను ప్రస్తావించినటువంటి అంశాలు, మొదటిది తల్లికి వందనం ప్రతి ఏడాది అంతమంది పిల్లలకి 15,000 చొప్పున తల్లి ఖాతాలో జమ చేస్తామన్నాము అని నేను గవర్నర్ గారి దగ్గర చెప్పించారు. నేను ఆ మాట అబద్ధం. మీరు వచ్చినటువంటి మొదటి సంవత్సరం ₹1 కూడా ఒక్క బిడ్డకు కూడా ఇవ్వలేదు. రెండవ సంవత్సరం 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి రాసినారు కదా, అది అబద్ధం. ఎందుకంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకాన్ని ఇంట్రడ్యూస్ చేసి ప్రతి తల్లికి కూడా 1,000 రూపీస్ మెయింటెనెన్స్ కింద పట్టుకొని మిగతా డబ్బులు తల్లికి ఇస్తా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని నానా మాటలని, ఎంత మాటలు అంటే అంత మాటలని, మేము వచ్చిన తర్వాత 15,000 ఇస్తామని చెప్పి వీళ్ళు 2,000 రూపాయలు డిడక్ట్ చేసి తల్లుల ఖాతాలో వేసినారు. మొదటి సంవత్సరం ఇవ్వాల, రెండో సంవత్సరం 15,000 రూపాయలు ఇస్తున్నాము, వేసినామని చెప్పి గవర్నర్ గారి దగ్గర చెప్పించినటువంటి మాట అబద్ధం అని నేను చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా కొంతమందికి మీరు పెయిడ్ అని రాసినారు రిజల్ట్స్లో, కానీ వాళ్ళకి అమౌంట్ చేరలా. కొంతమందికి 6,000, 7,000 చెల్లించడం కూడా జరిగిందని చెప్పినప్పుడు. నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. స్కూలుకు వెళ్లేందుకు ఆటో ఎక్కిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిపై సదరు ఆటో డ్రైవర్ కత్తితో దాడి చేశాడు. ఆమె వంటిపై ఉన్న నగల కోసం ఈ దారుణానికి తెగబడ్డాడు. రక్తమోడుతున్న ఉపాధ్యాయురాలని రోడ్డుపై వదిలేసి వెళ్లాడు. గూడూరు రూరల్ మండలం కందలి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. వాహనదారులు గమనించి ఆమెను ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందజేశారు. వాహనదారుల సమాచారంతో ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు ఆటో డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా మెరుగైన వైద్యం కోసం హరితను నెల్లూరుకు తరలించినట్టు పోలీసులు తెలియజేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.